హలో హాయ్, మీకు అందరికీ ఫ్లఫీ కేక్ ఎలా చేయాలో నేను చూపిస్తాను. ఫస్ట్ మిక్సీ జార్లోకి ఎగ్, అలాగే ఆయిల్, ఇంకా షుగర్ వేసుకుని మిక్సీ పట్టాలి. ఆ తర్వాత మైదా మైదా అలాగే కోకో పౌడర్ వేసి జల్లెడ పట్టాలి. ఆ తర్వాత అందులోకి మిక్సీ పట్టిన దాంట్లోకి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం పట్టుకున్న పౌడర్ అంతా మిక్సీలోకి వేసుకుని బీట్ చేసుకోవాలన్నమాట. మొత్తం నీట్గా వేసుకొని మిక్సీలో మూత పెట్టుకొని బీట్ చేసుకోవాలి. ఒకటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో బీట్ చేయాలి, రివర్స్ బీట్ చేయకూడదు. ఓన్లీ 1 క్లాక్ వైజ్లోనే బీట్ చేయాలి. ఆ తర్వాత చాక్లెట్ అనేది కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ బేకింగ్ పేపర్ మీరు తీసుకుంటున్న గిన్నె అనేది ఉంటుంది కదా, దాంట్లో వేసుకొని పెట్టుకోవాలి. దాని సైజ్ చూసుకుని ఆ తర్వాత మీడియంలో పెట్టాలన్నమాట. స్టవ్ మీడియంలో వెలిగించి పెట్టాక మీరు మిక్సీ చేసుకున్నది బ్యాటర్ మొత్తం అందులోకి గిన్నెలోకి వేసుకుని గిన్నెలోకి నీట్గా వచ్చుకున్నాక బ్యాటర్ అంతా ట్యాప్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఏమైనా బబుల్స్ లాంటివి ఉంటే పోతాయి. క్లాక్ వైజ్ తిప్పుకుంటే ట్యాప్ చేసుకోవాలి. సో బబుల్స్ ఉంటే నీట్గా రాదు కేక్, అందుకే ట్యాప్ చేసుకోవాలి. నెక్స్ట్ దాని మీద చాక్లెట్ వేసుకొని కొంచెం ఉంచుకోవాలి. మెల్టెడ్ చాక్లెట్, అమూల్ డార్క్ చాక్లెట్. ఆ తర్వాత నెక్స్ట్ బేక్ చేయాలన్నమాట. కేక్ కుక్కర్లో పెట్టి మీడియం ఫ్లేమ్లోనే బేక్ చేయాలి. హైలో పెడితే మాడిపోయిద్ది, సిమ్లో పెడితే సరిగ్గా అవ్వదు. సో నెక్స్ట్ చాక్లెట్ మెల్ట్ చేసుకోవడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్లో గీ అలాగే చాక్లెట్ యాడ్ చేసుకోవాలి. అమూల్ డార్క్ చాక్లెటే, మీరు మామూలు చాక్లెట్ యాడ్ చేసుకుంటే సరిగ్గా రాదు, మీ ఇష్టం. నెక్స్ట్ అది హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ మరిగే వరకు మిక్స్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆ కన్సిస్టెన్సీ రావాలి. మరీ లూజ్ అవ్వకూడదు, మరీ థిక్ అవ్వకూడదు, మీడియం ఆ కన్సిస్టెన్సీ రావాలి. నెక్స్ట్ కేక్ చూడండి అలా ఉండాలి. పై లేయర్ అంతా మీరు నైఫ్తో గుచ్చుకొని చూడొచ్చు, అంటుకోకుండా ఉండాలి. చూడండి, అట్లా చేత్తో పెడితే అంటుకోకుండా ఉండడానికి. నెక్స్ట్ బటర్ పేపర్ పీల్ చేసుకోవాలి. ఆ తర్వాత చాక్లెట్ దాని మీద వేసేసుకోవాలి. నీట్గా పీల్ చేసేటప్పుడు బటర్ పేపర్ పీల్ చేసి మీకు గార్నిషింగ్కి ఏమైనా వేసుకోవచ్చు. టూటీ ఫ్రూటీ లేకపోతే జమ్స్, బిస్కెట్స్. నేనైతే మంచిగా హెల్తీగా ఉంటుందని కాజు వేసుకున్నా. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై